మ్యామ్ పెళ్ళయిన తర్వాత ఆ బాండ్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పెళ్ళికొడుకు కానీ, ఆ పెళ్లి కూతురికి కానీ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కొంతమందివి. ఎలా ఉంటాయంటే ఇంకా తన లైఫ్‌లో నేను మాత్రమే ఉండాలి. నన్ను మాత్రమే ప్రేమించాలి. ఇంకా అందరికన్నా ఎక్కువ ప్రయారిటీ నాకే ఇవ్వాలి. లేకపోతే నా మనసులో ఏముందో నేను చెప్పకుండానే తెలుసుకోగలిగేలా ఉండాలి. అదే ప్రేమ. ఇట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకుంటే అవి రీచ్ అవ్వకపోతే ప్రాబ్లమ్ గదా! మరి మీరేం చెప్తారు అది వీళ్ళకి? రీచ్ అవ్వాలనేగా మనం మాట్లాడుకుంటున్నాం రూప. కానీ మరీ రిలేషన్ ఇంత పర్టిక్యులర్‌గా ఇన్ని చిన్ని చిన్నవి కూడా వాళ్ళ లైఫ్‌లో వేరే కూడా ఉంటారు కదా! ఫ్యామిలీ మెంబర్స్. అలా కాదు రూప. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన ఆళ్ళకి ఆ హనీమూన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది కదా! జస్ట్ టు గెట్ హనీమూన్ పీరియడ్ అంటే జస్ట్ టు గెట్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఒక ఫేస్ ఉంటుంది. హ్మ్. సో, మనం కూడా జనరల్‌గా అలా కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళని ఎవరు పేరెంట్స్ గానీ, చుట్టాలు గానీ ఎవరైనా గానీ ఆళ్ళని ఒక ఐసోలేట్ చేసి వాళ్ళకంటూ ఒక స్పేస్ ఇచ్చేస్తాం. హ్మ్. ఒక కొత్త పర్సన్ మన ఇంట్లోకొచ్చినప్పుడు అది ఆళ్ళ వయసెంత? హార్డ్‌లీ లైక్ చిన్నవాళ్ళే కదా! ఆ! దే ఆర్ నాట్ దట్ 50, 60 ఇయర్ ఓల్డ్ మెచ్యూర్డ్ పీపుల్ రైట్? వాళ్ళకి మ్యారేజ్ మీద ఒక డ్రీమ్స్ ఉంటాయి. ఒక రకమైన దాన్నేమంటారంటే ఒక ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కొత్త ప్లేస్‌కొస్తున్నారు. దే ఆర్ న్యూ టు సో మెనీ థింగ్స్. సో, దే నీడ్ ఎ న్యూ ప్లేస్, న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ మనుషులు, న్యూ రిలేషన్‌షిప్పు ఎవ్రీథింగ్ ఈజ్ సో న్యూ. సడెన్‌గా ఒక మనిషి తన్ని ఫిజికల్‌గా గానీ, ఎమోషనల్‌గా గానీ క్లోజ్ అవుతున్న టైంలో తన లోపల ఎన్ని ఫియర్స్ ఉంటాయి. హ్మ్. సో, ఆ ఫియర్స్ అన్నీ లైక్ క్లియర్ అవ్వాలి అంటే హీ నీడ్ టు బీ విత్ హర్. ఒక 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 పీరియడ్ వరకు ఆ అమ్మాయికి ఏంటంటే హీ ఈస్ దేర్ అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యే ఇనీషియల్ స్టేజెస్ అవి. ఇట్స్ నాట్ దట్ లైక్ యూ ఆర్ ఇగ్నోరింగ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ బట్ యు ఆర్ గివింగ్ ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ టు దిస్ పర్సన్ హ్మ్. విచ్ యూ హ్యావ్ టు గివ్. సో, అది బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ఆ అబ్బాయికి ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయి చుట్టూతా తిరుగుతున్నాడంటే అది ముద్దుగా, ముచ్చటగా ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ అది వేరే విషయం రూప. బట్ ఇనీషియల్‌గా దట్స్ హౌ ఇట్ నీడ్ టు లుక్ అండ్ గో. సో, ఆ ఇనీషియల్ స్టేజెస్‌లో ఆ పిల్లకి గనక ఆ కంఫర్ట్ జోను, ఆ ఫీలింగు అవన్నీ వచ్చినియి అంటే అది అట్లా బిల్డ్ అవుతా ఉంటాయి రూప. స్లోగా మిగతాయన్నీ ఫార్మ్ అవుతాయి. స్లోగా అన్నీ మారుతా ఉంటాయి గానీ ఇనీషియల్‌గా షీ ఆర్ హీ డిజర్వ్స్ టు అండర్‌స్టాండ్ హ్మ్. దే ఓన్ ద అదర్ పర్సన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యారేజ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ న్యూ రిలేషన్‌షిప్. అవును. సో, అది బిల్డ్ చేసుకోగలగాలి రూప. ఇట్స్ నాట్ దట్ చూడు నేనెప్పుడు జోక్ చేస్తా ఉంటా ఎవరైనా "నువ్వు అందంగా ఉన్నావా" అని నన్నన్నారు అంటే, నువ్వు అందంగా లేవని కాదు. యూ అండర్‌స్టూడ్. హ్మ్. ఇట్స్ ఎ కాంప్లిమెంట్ టు మీ. సేమ్ వే ఇఫ్ హి ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మీ, ఇట్స్ నాట్ దట్ హి ఈస్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ.